గారు వాస్తవంగా ఇప్పుడు ఈ సంవత్సరికం కాకముందే సంవత్సర కాలం పూర్తి కాకముందే వీళ్ళు ఇలా పెద్దల్లో కలపడాలు లాంటి కార్యక్రమాలు ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు. అస్సలు పనికిరాదమ్మా. ఇప్పుడు దాన్ని ఆతృత పెట్టి పంపించినట్టే కదా. నీ కకృతి కోసం ఆ ఆత్మను ఆతృత పెడతారంటే తప్పు కదా. అది మహా తప్పు. నిజంగా ఈ వీడియో చూస్తే చాలా మందికి ఒక వివరణ దొరుకుతుంది, అవగాహన ఇది చేయకూడదు అని. పెద్దల్లో కలపడం అనేది మాట కూడా తప్పే. పెద్దల్లో కలపడం అనేది సపిండీకరణం 12వ రోజునే చేసేస్తున్నాం మనం. సపిండీకరణం అని చెప్తాం. అంటే పిండాలను రెండు కలపడం. తాతగారి రూపంలోకి స్థానంలోకి తండ్రిని పంపించడం. వసు రుద్ర ఆదిత్య రూపాలను 3 రూపాలు చెప్తాం మనం తదిన పెట్టేటప్పుడు. వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం. వసు రూపం తండ్రి, తాతగారు రుద్ర రూపం, ముత్తాతగారు ఆదిత్య రూపం. ఆదిత్య రూపం ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆయన. రుద్ర రూపం ప్రయాణంలో ఉంది. ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ రూపాలు కలపకుండానే నువ్వు మొత్తం పంపించేస్తాను అంటే అది మహాపాపం కదా. కాబట్టి తప్పనిసరిగా సంవత్సరీ విముఖం వరకు ఎక్కడ కూడా పెద్దల్లో కలపకూడదు. మహాళాయపక్షం వస్తుంది మేము చేసేసుకుంటాం అనేది మాత్రం మహాపాపం. భవిష్యత్ తరాలకి మీరు కోరుకొని మరి కష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా చేసేసుకోండి, కలిపేసుకోండి. లేదు మేము బాగుండాలి, మా భవిష్యత్ తరాలు బాగుండాలి అనుకుంటే తప్పనిసరిగా సంవత్సరీ విముఖం వరకు ఆగండి. ఆ సంవత్సరం విముఖం రోజునే చేయండి. దీంట్లో మరలా ఇంకా 2 పద్ధతులు ఉన్నాయి. ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం తద్దినాలు పెట్టడం, మాసికాలు పెట్టడం, ఇవి చేయడం చేస్తున్నారు చాలామంది. ఇది కూడా తప్పే. ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది మనకి? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? ఎన్ని సంవత్సరాల క్రితం లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ డేట్స్ అనేది? మన తెలుగు తిథులు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితమే. 60 సంవత్సరాలు, 12 మాసాలు, 2 పక్షాలు, 15 తిథులుగా ఒక నెలని మనకి చక్కగా అందించారు కదా. ఈ మాసాలు ఇవన్నీ పోయినాయి. డిసెంబర్ 12వ తారీఖు అంటే డిసెంబర్ 12వ తారీఖు నెక్స్ట్ ఇయర్ ఆ రోజున తద్దినం పెడుతున్నాడు. ఇంగ్లీష్ డేట్ ప్రకారం ఆత్మ వచ్చి ఎదురు చూస్తుంటుందా? నువ్వు ఇచ్చే తిరతర్పణం కోసం, పిండ ప్రదానం కోసం కాదుగా. ఏదైతే మన హిందూ ధర్మం చెప్తుందో, సంప్రదాయం చెప్తుందో, తిథి రోజున తప్పనిసరిగా ఆ ఆత్మ ఏదైతే ఉందో ఈ తండ్రికి కొడుకిచ్చేటువంటి తిలతర్పణం. ఇప్పుడు చాలామంది కూడా తిలతర్పణం ఈ వేలి మీద నుంచి వదులుతూ ఉంటారు. ఇది తప్పు. బొటన వేలి మీద నుంచి వెళ్ళేది కాదు. ఈ 2 రేఖల మధ్యలోంచి వెళ్ళేదే తిలతర్పణం అవుతుంది. చాలా మంది తిలతర్పణం ఇట్లా వదులుతుంటారు. ఇది కాదు. ఈ 2 వేల మధ్యలోంచి ఇలా ఈ చేతిని ఇట్లా తిప్పితేనే తర్పణం వెళ్తుంది. మధ్యలో నుంచి వెళ్ళాలి, ఈ మధ్యలోంచి వెళ్ళాలి. ఇది తిలతర్పణం అవుతుంది. ఇది పితృతర్పణం అంటారు. పితృతీర్థం కూడా అంటాం మనం ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని. కాబట్టి ఇక్కడి నుంచి తిలతర్పణం చేయాలి. నువ్వు అంటే ఈ తిల తర్పణం ద్వారా యమధర్మరాజు సంతృప్తి పడుతూ ఉంటాడు. మీ పూర్వీకులు పొరపాటున నరకంలో ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షలు తగ్గిస్తూ ప్రశాంతతనిస్తాడట దాని ద్వారా. ఈ తిలతర్పణం ద్వారా ఎవరు సంతృప్తి పడతారు ముఖ్యంగా అంటే యమధర్మరాజు. కాబట్టి తిలతర్పణం వదులుతాం. అలాగే ఈ మహాళాయ పక్షంలో ముఖ్యంగా చెప్పాలి అంటే 15 తిథులు వస్తాయి. తాతగారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు. తండ్రి ఇప్పుడు పెద్దలకి బియ్యం ఇవ్వడం అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. దీన్ని పితృపక్షం అని చెప్పి పిలుస్తున్నారు. పెద్దల అమావాస్య అంటున్నారు. పెద్ద అమావాస్య అని కూడా చాలామంది ఉంటుంటారు. మహాళాయ అమావాస్య, మహాళాయ పక్షం ఇది తప్పనిసరిగా. ఈ మహాళాయ పక్షంలో 15 రోజులు వస్తాయి మనకి. కృష్ణపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు. అలాగే అది శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, 12 మాసాల్లో ఏ మాసంలో అయినా సరే వచ్చేది ఈ 15 తిథులే వస్తాయి. కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా. అంటే మనకు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ 15 రోజుల్లోనే చనిపోయి ఉంటారు మన తండ్రి. అవునా? ఈ చనిపోయినటువంటి తేదీని తీసుకుంటే మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఏ తిథిలో చనిపోయారో తెలుస్తుంది. తెలియకపోతే బ్రాహ్మణ దగ్గర పోయి తెలుసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. తెలుసుకొని చేయండి. ఆ తిథి రోజున తప్పనిసరిగా ఈ తిలతర్పణ విధి, అలాగే పిండ ప్రదానం. ముఖ్యంగా పితృదేవతలకి కొన్ని రోజులు కేటాయించారండి మన శాస్త్రంలో కూడా. ముఖ్యంగా దాంట్లో అమావాస్య, అలాగే చతుర్దశి, అష్టమి, దశమి, ఒక 4 తిథులు. వీటి ప్రాధాన్యత కూడా చెప్తాను మీకు. ఈ 4 తిథులు, దీంతోపాటు పుష్కర కాలం. పుష్కరాలు ఏ నదికి జరిగితే అక్కడ ఆ 12 రోజులు. మనకి జీవనదులు మొత్తం 12 నదులు ఉన్నాయి కదా. 12 నదులు పుష్కరాలు ప్రతి ఒక్కడు పోయి పుష్కరం పెట్టండి రానే దాని పరమార్థం. ఆ సమయంలో కూడాను ఆ ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయట. ఆ పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. నా వాడు వస్తాడు, నాకు తిలతర్పణం వదులుతాడు, పిండ ప్రదానం చేస్తాడు, సపునీకరణ చేస్తాడు అని. అలాగే ప్రతి నెల అమావాస్య ఒకటి. అలాగే సంక్రాంతి.
సంక్రాంతి రోజున చాలామంది చెయ్యరు. కీడు దినాలు ఇట్లా మాట్లాడుతున్నారు. కీడు దినం కాదు, అది పెద్దరికి ఇష్టమైనటువంటి రోజు సంక్రాంతి కూడా. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు సంక్రాంతి అంటే, అవునా? దాంతోపాటుగా ఆయనం మారేటప్పుడు దక్షిణాయన పుణ్యకాలం. ఇవన్నీ కూడాను పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులు. తప్పనిసరిగా ఈ రోజుల్లో పితృకార్యం చేయవలసిందే. అసలు ధర్మం ఏంటి? ప్రతినిత్యం పితృతర్పణం యమతర్పణం తప్పనిసరిగా వదలమని. అది చేయలేము. అమావాస్య చేయమంటే అది కూడా చేయలేని పరిస్థితి, అవునా? ఇప్పుడు ఇక దశమి ఆ రోజుల్లో కుదరకపోతే దశమి కానీ చతుర్దశి కానీ అష్టమి నవముల్లో కానీ చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది. అలా కూడా చేయడం లేదు. కనీసం నెలలో ఒక గురువారం, పితృకారకుడు గురుడు కాబట్టి, పుష్కరానికి ఏంటి కారకుడు ఎవరు? గురుడే కదా. గురుడు ఒక స్థానం నుంచి ఒక స్థానానికి మారితే పుష్కరం మారుతుంది. పితృకారకుడు గురుడు అవుతున్నాడు కాబట్టి కనీసం గురువారం రోజైనా నెలలో ఒక్కసారైనా తర్పణం వదలమని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇవేవీ చేయలేకపోతున్నాం. కనీసం సంవత్సరంలో ఒక తద్దినం అనేనా శ్రాద్ధం అంటాం మనం, అవునా? తద్దినం అనేది కూడా మామూలు తెలుగు వాడుక పదం. శ్రాద్ధం శ్రద్ధతో చేసేదానే శ్రాద్ధం అంటే. నీకు జన్మనిచ్చి ఇంత జీవితాన్ని కారకుడైనటువంటి నీ తల్లిదండ్రులకి శ్రద్ధతో చేసేదానే శ్రాద్ధం అంటాం. ఎక్కడ అంటే పొద్దునుంచి ఏం తినొద్దు, స్నానం చేస్తే చక్కగా మనసులంతా ప్రశాంతంగా ఉంచి శ్రద్ధతో మీ తల్లిదండ్రులకు శ్రాద్ధం చేయమని చెబుతున్నాం. ఇవన్నీ కూడాను తద్దినాలు, ఈ శ్రాద్ధాలు ఇవన్నీ కూడాను మన తల్లిదండ్రులకి మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ పుష్కరకాలం ఒకటి, అలాగే ఈ మహాళాయి పక్షం ఒకటి. నీకు సంబంధం ఉన్నటువంటి నీ జీవితంలో ఎవరైతే పరిచయం ఉన్నారో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి తిలతర్పణం పిండ ప్రదానం చేయవచ్చు అని చెప్తాం. ఈ సమయంలో ఇక కేవలం తల్లిదండ్రులకి కాదు, ఎవరికైనా వరస కూడా సంబంధం లేదు. బాల్యమిత్రుడు చనిపోయి ఉన్నాడు, చేయొచ్చు. ఈ భగిని, మేనమామ, మామగారు, పిల్లనిచ్చినటువంటి మామగారు, అత్తగారు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడాను చేయదగినటువంటి రోజులు ఎవరున్నాయి అంటే నీ రుణం తీర్చుకోవడం. నీకు పిల్లనిచ్చిన మామగారు ఉన్నారు, ఆయన పిల్లని కని అంత పెంచి నీ చేతిలో పెట్టి నీ వంశానికి కారుకుడైనటువంటి కారణం చేత నీ మామగారికి కూడా నువ్వు పెట్టాల్సింది, తప్పనిసరిగా ఇవ్వవలసింది, తిలతర్పణం ఇవ్వవలసిందే. అది కూడా అక్కడ నీకు తండ్రి లేకపోతే, నీకు పెట్టేటువంటి అధికారం ఉన్నప్పుడు. లేదు మీ నాన్నగారు చేస్తున్నారు, ఆయనకు భావుకం అవుతుంది కాబట్టి ఆయన కూడా పెట్టవచ్చు. ఇప్పుడు వియ్యంకుడు కదా, ఆ వియ్యంకుడికి ఈయన కూడా పెట్టవచ్చు. అంటే దీంట్లో చూడండి ఎంత ప్రమాదం ఉందంటే, ఎవరిని మర్చిపోకు. ప్రతి ఒక్కరూ నీ జీవితంలో ఒక కారకమైనటువంటి సంబంధమే ఉంది, ఒక భాగం ఉంది. అది మంచిగా చెడా తీసి పక్కన పెడితే ఏదో కారణం చేత నీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మరణం పొంది ఉంటే వారందరినీ ఎవరిని కూడా మర్చిపోకు. నువ్వు పిండ ప్రదానం చేస్తూ ఉంటావు. 36 పిండాలు పెడతారు, 64 పిండాలు కూడా పెడుతూ ఉంటారు. ఎప్పుడు? ఈ మహిళా పక్షంలో కావచ్చు, పుష్కరంలో కావచ్చు. తప్పనిసరిగా 64 పిండాలు పెడుతుంటారు. అంటే 64 మంది మనం తీసుకురావచ్చు. ఇంకా ఎక్కువ మంది ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా పిండ ప్రదానం అడుగుతూనే ఉంటారు. అక్కడ ఎవరైతే చేయిస్తూ ఉంటారో ఇంకెవరన్నా ఉన్నారా అమ్మ, ఇంకెవరన్నా ఉన్నారా? ఇక్కడ చదువు చెప్పిన గురువు గారు, బాల్యమిత్రులు, బంధువులు, రక్త సంబంధికులు. అంటే ఇక్కడ గురువుగారు ఇప్పుడు మనకి పరిచయం ఉన్నవాళ్ళు ఇలా జరిగినప్పుడు వాళ్ళు మరణించిన తిథి మనకి తెలియకపోతే ఏ రోజైతే మన తల్లిదండ్రులు పెడుతున్నామో ఆ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అందరి తిథులు మనకు తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రధానం ఎవరిది? మన తండ్రిదో తల్లిదో పెడుతున్నాం కాబట్టి ఇది ప్రధానం. కాబట్టి దీంతో పాటుగా వాళ్ళకు కూడా పెట్టవచ్చు. తిథి కాకపోయినా అది చేసుకోవచ్చు, దాంట్లో ప్రమాదం ఏం లేదు. అలాగే అమావాస్య రోజున పితృతర్పణం మొదలమైన అసలు ప్రతి నెలా చేయమని చెప్తున్నాము. అలాంటిది మహాళాయ అమావాస్య రోజున ఇంకా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున చూడండి ఏ గుడి చూసినా కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. ఎందుకంటే స్వయం పాకం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో పప్పు ఉప్పు కూరగాయలు ఇచ్చేసి మన రుణం తీరిపోయింది అంటే అది రుణం తీరిపోయింది